ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి త్వరలో ఎంతో ముఖ్యమైనటువంటి చైత్ర వసంత నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. ఈ చైత్ర వసంత నవరాత్రులు వచ్చి మార్చి 30 అనగా ఆదివారం ఉగాది పండుగతో ప్రారంభమయ్యి ఏప్రిల్ 6 అనగా శ్రీరామనవమితో ముగిస్తుందండి. అయితే ఈ 9 రోజులు అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, ఇంకా పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ చైత్ర వసంత నవరాత్రుల గురించి పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకి సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు చాలా ముఖ్యమైనటువంటివి. చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఇంకా శరన్నవరాత్రులు అండి. ఇప్పుడు మనకి చైత్ర వసంత నవరాత్రులు అయితే రాబోతున్నాయి. ఈ నవరాత్రులు మార్చి 30వ తేదీ అనగా ఉగాది నుండి ప్రారంభమయ్యి శ్రీరామనవమి వరకు జరుగుతాయి. వీటిని లలితాదేవి నవరాత్రులు అని కూడా అంటారండి. ఇంకా వీటిని గర్భ నవరాత్రులు కూడా అంటారండి. ఎందుకంటే ఆ రామయ్య తండ్రి ఆ తల్లి గర్భంలో ఉన్న లాస్ట్ 9 రోజుల్ని మనం గర్భ నవరాత్రులను పిలుస్తామండి. ఈరోజు మనం ఈ నవరాత్రులు మనం శ్రీరాములైనా పూజించుకోవచ్చు, లేదా లలితాదేవిని అయితే పూజించుకోవచ్చు అండి. ఒకవేళ మీ దగ్గర లలితాదేవి అమ్మవారి ఫోటో లేకపోతే మనం సరస్వతి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి, లేదా దుర్గా అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ తేలికగా కలశం అఖండ దీపం పెట్టుకోకుండా ఈ అమ్మవారికి ఈ 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. మీకు ఒకవేళ కలశం ఆనవాయితీ ఉండి అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి. కానీ కలశం అఖండ దీపం పెట్టుకోవడానికి ఆనవాయితీ అవసరం లేదండి. మనం నిష్టగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటే వీటిని అయితే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మాకు అలా కుదరదు అనుకునే వాళ్ళు మనం నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగైతే అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకోవచ్చండి. ఇది పూజా మందిరంలో అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని కలశం అఖండ దీపం లేకుండా నార్మల్గా నేనైతే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఒకవేళ ఎవరైతే కలశము అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నారో వాళ్ళైతే కొన్ని నియమాలు అయితే పాటించాలండి. వాళ్ళు నేల మీద పడుకోవాలి, ఇంకా బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం అనేది ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు పాటించాలి. ఇంకా మాంసాహారం అయితే తినకూడదండి. ఎవరితో గొడవలు అనేది పడకూడదు. నేను ఇక్కడైతే ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకొని ఆ పీఠమైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని వాటికి పసుపు కుంకుమ చల్లుకొని వాటిపైన ఒక క్లాత్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకున్నాండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నా అదైనా పెట్టుకొని చేసుకోవచ్చండి, లేదా అమ్మవారి చిత్రపటం ఉన్నా అదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. మనం ముందుగా అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి. ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే సందేహం అయితే ఉంటుందండి. కుదిరితే మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోండి. ఒకవేళ కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం పూటైనా పూజ చేసుకోండి. ఏదో ఒక సమయంలో పర్టికులర్గా ఒక టైం అనేది పెట్టుకొని, అంటే ఈ 9 రోజులు కరెక్ట్గా ఆ టైంకే ఈ పూజ అయితే చేసుకోండి. కుదిరితే అమ్మవారికి ఉదయం సాయంత్రం 2 పూటల పూజ అయితే చేసుకోండి. లేదు కుదరదు మాకు జాబ్కి వెళ్తాము అనుకునే వాళ్ళైతే ఉదయం అయినా పూజ చేసుకొని, లేదా సాయంత్రం అయినా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకుంటున్నాను అండి. పూజలో మనం ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి. మనం ఏ పనులు చేసినా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా ఆదిదేవుడైన గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. గణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోయినా పసుపుతో గణపతిని చేసుకొని అదేలా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ పసుపుతో కూడా చేసుకున్నాను. ఈ 9 రోజులు అమ్మవారికి ప్రసాదంగా పాయసాన్ని, కట్టు పొంగలి, బెల్లం పాయసం, దద్దోజనం, పోపు పొంగలి, పులిహార ఇలాంటివన్నీ ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాలండి.
ఎవరైతే కలశం అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఉదయం తెల్లవారుజామున 4:29 నుండి 7:30 లోపైతే పెట్టుకోండి. ఇవన్నీ మనం ఉగాది పండుగతో ప్రారంభించాలండి. ఈ ఉగాది రోజునే మనం కలశం అఖండ దీపం అనేది పెట్టుకోవాలి. ఒకవేళ ఆ సమయం కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి 12 లోపైతే పెట్టుకోవాలి. సాయంత్రం పూజ సమయం వచ్చి 6:07 నుండి 7:43 అండి. ఇలా మనం ఒక ఖచ్చితమైన టైం అనేది పెట్టుకొని ఆ అమ్మవారికి మనం పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఆ లలితాదేవిని పూజ అనేది చేసుకుంటే మనకున్న అన్ని ఇబ్బందులు సిరి సంపదలు కలుగుతాయండి. ఇంకా ఈ 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటా అమ్మవారికి జపించవలసిందంటే ఖడ్గమాల, అమ్మవారి లలిత సహస్రనామం, లలిత అష్టోత్తరము ఇవైతే పఠించాలండి. ఒకవేళ ఇవేమీ చదువుకోలేము అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలండి. మనం ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారికి ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఇంకా మాంసాహారం అనేది తినకూడదు. ఇంకా నేల మీదే పడుకోవాలండి. ఈ చైత్ర వసంత నవరాత్రుల పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మధ్యలో ఏమైనా అడ్డంకు వస్తే ఈ నవరాత్రులు పూజ చేయడానికి ఆ రోజు వదిలేసి మిగిలిన రోజులైతే పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ 9 రోజులు మొత్తం మేము ఈ పూజ చేయలేము అనుకునే వాళ్ళు లాస్ట్ 6 రోజులైనా లేదా లాస్ట్ 3 రోజులైనా ఈ పూజ అయితే చేసుకోండి. లాస్ట్ 3 రోజులు చాలా విశేషమైనటువంటివి. ఇంకా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నా అండి. ఇంకా నా దగ్గర పసుపు కొమ్ములు ఉంటే ఆ పసుపు కొమ్ములతో పూజ చేసుకుంటా లలిత అష్టోత్తరం అయితే చదువుకున్నాను. ఇంకా ఈ రోజున లలిత సహస్రనామం చదువుకోండి, ఖడ్గమాల పారాయణం చేయండి. ఇంకా ఏమీ కుదరకపోతే రోజంతా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా ఆ తల్లిని అయితే ధ్యానం అయితే చేసుకోండి. ఈ విధంగా నేను అమ్మవారికి అయితే తేలికగా పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు మన లాస్ట్ రోజు 9వ రోజు అమ్మవారికి అయితే చీర అనేది సమర్పించి తాంబూలం అనేది సమర్పించి మనం ఉద్వాసన అనేది పలకాలండి ఆ రోజు. ఇంకా ఈ 9 రోజులు కుదిరితే అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకోండి. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. మనకి అతి శీఘ్రంగా అమ్మవారి ఫలితం అయితే ఇస్తారు. మనం ఖచ్చితంగా ఇంకోటి చేయాల్సిన పని ఏంటంటే ఈ 9 రోజులు లలిత సహస్రనామం అనేది తప్పకుండా పారాయణం అయితే చేయాలండి. ఎందుకంటే మీరు పూజ చేసుకోవడం కుదిరినా కుదరపోయినా ఈ లలిత సహస్రనామం మనం ప్రతిరోజు పారాయణ చేస్తే చాలా మంచిదండి. మనకున్న అన్ని ఇబ్బందులు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీదైతే ఉంటాయండి. మీకు ఇంకా ఈ నవరాత్రుల గురించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.